అయితే నాకైతే యావరేజ్ అంటాను. ఎందుకంటే మెయిన్ వచ్చేసి స్క్రీన్ ప్లే ఇష్యూ అంతే. కొంచెం ఇంకా బెటర్గా చూపెట్టాల్సిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బంగారాజు అవన్నీ కంపేర్ చేస్తుంటారు చాలా మటుకు. అయితే సినిమాస్ అన్నీ ఏంటంటే బంగారాజు సినిమా అవన్నీ కంపేర్ చేస్తుంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సంక్రాంతికి అలానే వచ్చి వాళ్ళు ఇటు కొట్టి వెళ్ళిపోయారు అనమాట. అందులో ఏమైందంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ చూపెట్టడము, తర్వాత ఊరు గురించి ఎక్కువ చూపెట్టడం, కోనసీమ అందాలు చూపెట్టడం ఎక్కువైంది. ఇందులో హీరో అనాథ కాబట్టి హీరోకు ఎవరు ఫ్యామిలీ లేరు, కానీ ఊరు ఒక ఫ్యామిలీ లాగా చూపెట్టారు. ఎందుకంటే లాస్ట్లో హీరో కోసం ఊరు పెద్దతో గొడవడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ బాండింగ్ అంత ఎట్లా ఉందని చెప్పి చూపెట్టాలి. ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తారంటే ఊరికి మా పెద్ద దిక్కు అంటే ఒక అతను అయితే ఆ రక్షించే బలము ఇంకొక అతను అని చెప్పి హీరోలాగా చూపెట్టారు. కాకపోతే వాళ్ళకి అది కాకుండా ప్రేమ కూడా ఉంది అన్నట్టు చూపెట్టుకుంటూ వస్తే కొంచెం ఎమోషనల్గా. ఇంకా మనకి యాక్చువల్లీ అంటే తెలుగు ఇప్పుడు ఇది మలయాళంలో నేను చూసాను. మలయాళంకు దీనికి కంపారిజన్ అంటే మలయాళం పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఎమోషన్ తీసుకొస్తారు, అన్నీ వస్తారు. కాకపోతే మన దాంట్లో ఇంకా ఎమోషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంకోటి ప్రభల అన్నారు, ప్రభల గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండేది. ఇంకోటి ఏంటంటే విజయ్ బన్నీ డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పుకోవాలంటే మాస్టర్ గారికి అయితే ఒక సక్సెస్ఫుల్ అయిపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే కొరియోగ్రాఫింగ్ అనేది ప్రతిదీ అయితే హైలైట్ ఉంది, చాలా అందంగా ఉంది, నీట్గా ఉంది, ఒక కలర్ఫుల్ లాగా ఉంది. ఇప్పుడు ఒక ఎత్తుకెళ్ళిపోతా పిల్ల అని ఒక సాంగ్ ఉంది, అది బాగుంది. తర్వాత లాస్ట్కి ఒక పెళ్లి సాంగ్ వస్తుంది, అది బాగుంది. తర్వాత వాళ్ళు మందు తాగినప్పుడు ఒక సాంగ్ ఉంది, అది అంటే వాళ్ళు పాడిన కొరియోగ్రాఫింగ్ అనేది డ్యాన్స్ మూమెంట్స్ కాదు, డ్యాన్స్ మూమెంట్స్ కాకుండా కొరియోగ్రాఫింగ్ చేసేటప్పుడు ఆ వాడిన ప్రాంప్ట్స్ సెట్స్ చేయడము, దాని తర్వాత వాళ్ళు తీసుకున్న టెంప్లెట్స్, వాళ్ళు కలర్ టెంప్లెట్స్ అవన్నీ, లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ అన్నీ పర్ఫెక్ట్గా ఒక బ్యూటిఫుల్ లాగా ఉంది. కొన్ని సీన్లలో కూడా కొరియోగ్రాఫింగ్ లాగా అనిపిస్తుంటుంది, చాలా నీట్గా కలర్ఫుల్గా అనిపిస్తుంటుంది. సో విజయ్ బన్నీ గారు అయితే సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా మంచి సినిమా కొంచెం స్టోరీ మంచిగా ఎమోషనల్ తీసుకొస్తే ఒక లారెన్స్ తర్వాత కూడా మంచి డైరెక్టర్ అవుతాడు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే లారెన్స్ ఏంటంటే యాక్షన్ ఇప్పుడు ఆరల్లాగా కానీ నా ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అండి. నాగార్జున క్యారెక్టర్ బాగుందండి. నాగార్జున క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వల్ బ్యాంక్లో ఆ సైకిల్ సీన్ మెయిన్ ఇంకా ఎక్కువ వాడుకుంటే ఇంకా సూపర్ ఉండేది అనిపిస్తుంది. నాగార్జున క్యారెక్టర్ అయితే జార్జ్ ప్రీవియస్ మలయాళం మూవీ కంటే కూడా బాగానే చేశారు, మన తగ్గట్టు కూడా బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే ఇంకా తీసుకురావాల్సింది ఉంది, కొంచెం ఫైట్స్ ఎలివేషన్స్ కానీ అవన్నీ. కొన్నిసార్లు కొన్ని చోట్లలో ఏంటంటే కొన్ని ఉన్నాయి, స్పాయిలర్స్ చెప్పలేను, కానీ కొన్ని ఉన్నాయి సీన్స్ అక్కడ కూడా బాగా నేను అనుకున్నా కొన్ని తగ్గుతాడేమో అనుకున్నా, తగ్గకుండా దాన్ని మార్చి చూపెట్టడం వల్ల కొంచెం బాగుంది. ఎలా అంటే కొంచెం మాస్, ఇప్పుడు పాతకాలం మాస్ లాగా ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టుంది. ఇంకొంచెం తీసుకొస్తే ఒకసారి మాస్ మసాలా మూవీ అయ్యేది ఇంకా సూపర్. అల్లన్ నరేష్ క్యారెక్టర్ బాగుందండి. అల్లన్ నరేష్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ కామెడీగా తీసుకురావడం వచ్చింది. అందులో ఏంటంటే శకలక శంకర్ ఉన్నాడు. శకలక శంకర్, అల్లన్ నరేష్, ఇంకో కొంతమంది జబర్దస్త్ కానీ లేకపోతే బిగ్ బాస్ టీంలో కొంతమంది తీసుకొచ్చి కొంచెం ఇంకా ఫన్ జనరేట్ చేస్తే కూడా ఇప్పుడు చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న సంక్రాంతి టైంలో కూడా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి పండుగ వాతావరణంలో వచ్చి అందరు నవ్వుకున్నాం, సంతోషంగా ఉండాలి అలా అని చూస్తారు. అల్లన్ నరేష్ చేయాలి, కానీ కొంచెం కామెడీ ఇంకా ఎక్కువ చేస్తుంటే, ఎందుకంటే లాస్ట్లో ఏడిపిస్తున్నప్పుడు ముందు కొంచెం ఇంకా ఎక్కువ కామెడీ చేసుకుని లాస్ట్లో ఏడిపిస్తున్నప్పుడు ఇంకా ఎలివేట్ అయ్యేది అల్లన్ నరేష్ది. అవి కొంచెం అది కూడా కొంచెం ప్రాబ్లం. అదే చెప్తున్నాను కదా, స్క్రీన్ ప్లేలో కొంచెం ప్రాబ్లం ఉంది. అవి స్క్రీన్ ప్లే ఇప్పుడు అందరూ అంటారు నీకు స్క్రీన్ ప్లే తెలుసా అని అంటారు, కథ అంటే నీకు తెలుసా, స్క్రీన్ ప్లే అంటే ఏంది, బౌండరీ స్క్రిప్ట్ అంటే ఏంది అని తెలుస్తారు. అది నేను తర్వాత వాళ్ళతో మాట్లాడుకుంటాను, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ కింద వాళ్ళు వ్యూస్ కామెంట్ చెప్పేటోళ్ళకి ఏం చెప్పలేను నేను. హీరోయిన్ క్యారెక్టర్ బాగుందండి. హీరోయిన్ క్యారెక్టర్ అందంగా ఉంది. చాలామంది ఏమన్నారంటే ఆ పెద్ద ఏజ్ నాగార్జునకి కరెక్ట్ ఉందా లేదా అని అంటారు, కానీ యాప్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇన్ కేస్ ఆ క్యారెక్టర్లో శ్రీలీలలో కొడితే కొంచెం అనిపించేది కాదు. కానీ ఇప్పుడు అందరూ ఈ హీరోయిన్ పెట్టినందుకు ఏమైందంటే ఆ ఇప్పుడు మనకు కాస్టింగ్ డైరెక్టర్ ఎవరు తీసుకున్నారో, ఎవరు అసలు కాస్టింగ్ డైరెక్టర్ తీసుకున్నారో, ఇప్పుడు డైరెక్టర్ చాయిస్ హీరో చాయిస్ తెలియదు, కానీ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఎందుకంటే కరెక్ట్ నాగార్జున పక్కన నాకు సెట్ అయింది. ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ అలాగా అనిపిస్తుంది, చూసినప్పుడల్లా మనకు జూనియర్ రాంచికన్ చూసినట్టు అనిపిస్తుంది, కాబట్టి సెట్ అయింది. వేరే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. కీరవాణి కూడా బాగానే సాంగ్ కూడా బాగానే ఇచ్చారు. ఒకటి సాంగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్, వాళ్ళిద్దరి మధ్యలో మీద కలిసినప్పుడల్లా ఒకటి లవ్ సాంగ్ వస్తుంటుంది. దాన్ని ఇంకా రిపీట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపిస్తుందండి. అది ఒకటి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎలివేషన్ అంటే వర్క్ వాళ్ళు చేయలేదని చెప్తాను నేను, ఇంకా ఎక్కువ బెటర్ వచ్చేది, చాలా కనెక్ట్ అయిపోయేటోళ్ళం అని అంటున్నాను. ఎందుకంటే లవ్ స్టోరీ కూడా అది కదా. ఏదండి కొంచెంలో మిస్ఫైర్ అయిందండి. పర్ఫెక్ట్ సినిమా కానీ మిస్ఫైర్ అయింది, కొంచెం ఇంకా బాగుంటుంది. నేను బెస్ట్ అంటే కలెక్షన్ పరంగా చూసుకుంటేనేమో ఫస్ట్ వచ్చేసి హనుమాను, తర్వాత గుంటూరు కారము కలెక్షన్ పరంగా,
ఇప్పుడు నా సమీరంగా సైంధవ్ వస్తుంది. నేను ఒక రివ్యూలా చెప్పుకుంటా ఏమవుతుందంటే సైంధవ్ థర్డ్ ప్లేస్లో వస్తుంది, ఫోర్త్ ప్లేస్లో వస్తుంది. ఎందుకంటే ఇది చెడ్డ సినిమా అని కాదు, మంచి సినిమానే. కాకపోతే ఏంటంటే సైంధవ్లో ఏంటంటే సైంధవ్ చాలామందికి నచ్చదు. కాకపోతే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అవన్నీ కొంచెం ఏంటంటే కొంచెము మీకు ఓటీటీలో ఇప్పుడు కంపేర్ చేస్తున్నా కూడా మీరు చాలామందికి అది కనెక్ట్ అవుతుంటుంది, కొంతమందికి ఇది కనెక్ట్ కాలేకపోతుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఇట్లా టచ్ అయితే మిస్ అఫైర్ అయింది, లేకపోతే సెకండ్ పొజిషన్ వచ్చేది. సామిరంగా చూసిన కొద్దిగా పర్లేదు, అంత హెవీగా కాకుండా మరి బిలో యావరేజ్ కాకుండా అయితే కొద్దిగా బాగుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎంఎం కీరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇది పొరియం మరియా జోష్ అనే సినిమా రీమేక్ అనమాట, మలయాళంది. అదే నాకు బాగుంది. ఇదైతే అంత అనిపించలేదు. కొద్ది కామెడీ సీన్. అల్లరి నరేష్ మెయిన్ హైలైట్ ఏంటంటే అల్లరి నరేష్ విలన్ గార్డ్ వచ్చిన కాడ నుంచి కొద్దిగా బాగుంటుంది. బట్ హనుమాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడాలనుకుంటే ఈ సంక్రాంతికి, తర్వాత ఈ మూవీ, ఇంకా మిగతా తర్వాత ఇంకా గుంటూరు కారం, తర్వాత సైంధవ్. ఈ మూవీ అయితే అంత హెవీ అయితే లేదు, కొద్దిగా యావరేజ్ అన్నట్టు చెప్తున్నా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అనిపించింది. ఇంకా అవే స్టోరీ అయితే రీమేక్ ఫీలింగ్ కదా, అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. కొద్దిగా కొందరికైతే ఎమోషన్లు, కొన్ని కామెడీ అంటే థియేటర్లో ఒకటి వేస్తాడు బిట్న ఏదో అంటాడు, ఆ కామెడీ సీన్స్ అయితే కొద్దిగా బాగుంటాయి. మన నాగార్జునకాంత్ అయితే లుక్ అయితే అంత అనిపించలేదు. ఎందుకంటే నేను వేరే సినిమా చూస్తే నాకు అసలు కొద్దిగా అయితే అంతగా నచ్చలేదు అన్న. కొద్దిగా అంటే చూడాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఇప్పుడు సంక్రాంతి కంటే ఈ మూవీ సెకండ్ ప్లేస్లో అని చెప్తాను. మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్ సీన్స్ కూడా అంత హెవీగా లేవు. అల్లరి నరేష్ చనిపోతే కొద్దిగా అప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది, అదొక్కటే ఇంకా బాధ అనిపిస్తుంది. మిగతా అంతా సేమ్ స్టోరీ, రొటీనే ఉంది. స్టోరీ అయితే అంత హెవీగా అయితే ఏం లేదు.